గారు బాబు, వచ్చే నెల 5వ తారీఖున అమ్మాయికి దీర్ఘమైన ముహూర్తం అండి. 6 పెళ్లి పెట్టుకుందాం, ఏమంటారు? చాలా సంతోషాన్ని మీరన్నట్టే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయని పంతులు గారు. ఇంతకీ మీ కూతురు, అదే పెళ్లి కూతురు ఎక్కడండి? వారం రోజుల్లో అత్తగారికి వెళ్ళిపోతావమ్మా. శుభ్రంగా తిని నాన్నతమ్ములతో సంతోషంగా ఉండు. అబే పెళ్ళి ఎక్కడ వచ్చాయా? మండపం కోసం మాట్లాడేశాను. కొన్ని రోజుల్లో నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. అమ్మవారిని అక్కడికి పంపాల్సిన సామాన్యాన్ని తీసుకున్నానమ్మా. నీకేమైనా కావాలా? నాన్న, నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా, నువ్వు సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటున్నా. నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా నాన్న? నాకెందుకురా బాగా? నువ్వు ఒక గొప్ప ఇంటికి వెళ్తున్నావుగా, నేను ధైర్యంగా ఉంటా. అరే అదే ఆ సామాన్లు కూడా కింది తిమ్మో. అది తమ్ముడు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ప్లేట్లు తినొద్దని? అది నా ఫేవరెట్ ప్లేట్. సరే సరే. నాన్న వర్షిని, అన్నం తినేవేం కదమ్మా, వచ్చి తిను. మళ్ళీ ఎప్పుడు తింటారో ఏంటో నాకు ఇష్టమైన ఈ ప్లేట్లు. వర్షిని, ఎవరు? నువ్వెంతో ఇష్టంగా కూర్చుని నీ జీవిని ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. అవును. ఇక నా మీద కూర్చుని ఆడుకునేదేవు. ఇక నీతో మాట్లాడు పో. ఏంటి పిచ్చిది వస్తువులతో మాట్లాడుకుంటుంది? ఓహో, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది కదా, బాధ పంచుకుంటుందేమో. ఏంటో తమ్ముడు, నువ్వే ఇల్లు పెట్టుకుంటున్నావు, నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఈ కొన్ని డేస్ మనం వెళ్ళిపోతున్నాం కదా, మనసంతా ఎదురా ఉంది. చిన్నప్పటి నుండి నువ్వే అన్నం పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక నాకు అన్నం ఎవరు పెడతారు? అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటాను. నేను వెళ్ళేటప్పుడు నాకు గుర్తుగా ఈ ఒక్క వస్తువుని తీసుకెళ్తాను.
మరి నువ్వెంతో ప్రేమగా చూసుకుని మమ్మల్ని వదిలేస్తావా? ఎవరు? అమ్మా అనుసాన్ని పెళ్లి కోతం చేయాలి. రేపు పొద్దున్నే పెళ్లి కదా, త్వరగా రెడీ చేయండి నాన్న. పెళ్లి కోతం చేయాలి, పెళ్లి కోతం చేయాలి, పెళ్లి కోతం చేయాలి. అమ్మ, దంపతులు ఇద్దరు వెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకోండి. నాన్న అవి పెళ్ళి ఏం కళ కాదు కదా అమ్మా. పరిస్థితి చిన్నప్పటి నుంచి అమ్మ నేను నోటి తెచ్చు, అప్పుడు అమ్మ వదిలేసింది, ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు.